తెలంగాణ రక్షణ సేన అనేది అక్క పెట్టిన ఏప్రిల్లో పెట్టిన పార్టీ. నేను జాయిన్ అయిన దానికన్నా ముందు. ఇప్పుడు నేను చూస్తున్నది కరెంట్ పాలిటిక్స్లో కరెంట్ జనరేషన్కి తగ్గట్టు పనిచేసే లీడర్ ఓరని. ఇంకా ఫస్ట్ తొలి మహిళగా అక్క తీసుకున్న నిర్ణయం ఏంది, తెలంగాణ కోసం చేసింది ఏందని ఆలోచిస్తే ఇప్పుడు ఫస్ట్ అక్క చేసిన బతుకమ్మ అయినా, దాని తర్వాత పబ్లిక్ ఇష్యూస్ మీద కొట్లాడు పాలమూరు ప్రాజెక్ట్ అయినా, మళ్ళా మన ఏదైతే హామీలు మన ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయి ఏ చేరలేకపోయినందుకు అక్క ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొట్లాడడం అయినా, ప్రజలకి న్యాయం జరగాలని ఏదైతే దాంట్లో పోతున్నారో అక్క అది చూసి ఎస్పెషల్లీ కరెంట్ జనరేషన్ యూత్ ఏదైతే ఉంది వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇట్లాంటి లీడర్స్ ప్రజల కోసం సామాజిక తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు కావాలని అది చూసి ఎస్పెషల్గా నేను అట్రాక్ట్ అయినా. దాని తర్వాత ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు అక్కని ఏదైతే పార్టీలకి వెళ్ళి తీసేసినాక అక్కగారు ఆలోచన ఏంటంటే ఎప్పుడైనా తెలంగాణలో పైసా ఉన్నవాడే ముందు పోతూ ఉండాలి. అవన్నీ చూస్తూ ఉంటే అక్క ఒక పార్టీ పెట్టినాక నిర్ణయం పాంచధర్యాలు ఏదైతే పెట్టినారో అక్క ఫస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ ఇవాళ సొసైటీ కంటే. పేదవాడు ఎక్కడైనా మంచి కాలేజ్లలో ఏదో స్కూళ్ళలో పోయి చదవాలంటే లక్షలు కట్టాలంటే అంత ఈజీ కాదు. రోజుకి కూలికి బతికేటోళ్ళు ఉంటారు, రోజు 500-1000 రూపాయలు సంపాదించేటోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది ఆలోచిస్తే. మళ్ళీ ఫ్రీ మెడికేషన్ ఇవాళ రేపు ఫ్రీ మెడికేషన్ ఇస్తే ఏ ఫ్రీ బస్ ఇవ్వకుండా కంట్రీనైనా తెలంగాణనైనా నడపవచ్చు. ఇది నాకు అట్రాక్ట్ అయిన ఫస్ట్ 2 పాయింట్స్. తర్వాత రైతే రాజు అన్న ఏదైతే కాన్సెప్ట్ అక్క అయితే తెచ్చినారు, రైతే రాజు అంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో కూర్చున్న ఆఫీసర్లైనా అందరైనా వాళ్ళు ఎట్లా అంటే పైసా ఉన్నవాడే లేకపోతే స్థాయిలో ఉన్నవాడే వస్తుంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము. మన రైతులైనా వాళ్ళంతా గరీబ్గా మంచిగా కష్టపడి పొలాలలో పని చేసుకుంటూ వచ్చే వాళ్ళకి చైర్లు వేయకుండా నిలబెట్టియడం, గంటలు ఆపడం అది చాలా బాధాకరమైన విషయం. అది చూసి రైతే రాజు అని కాన్సెప్ట్ ఎట్లా అంటే రైతు ఏదైనా ఆఫీస్లోకి పోతే కూర్చోబెట్టి ఛాయ్ ఇవ్వడము, వాళ్ళకి ఏం కావాలో అది ప్రియారిటీగా పనిచేసి పంపించడం అనేది అక్క కోరిక. నేను చిన్నోన్ని ఇప్పుడైతే నేను పాలిటిక్స్లో పెరుగుతున్నానో ముందుకు పోతున్నానో పెద్దోళ్ళందరూ ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ ఏదైతే ఐడియాస్ ఉన్నాయి లేకుంటే పార్టీ ఐడియాలజీ ఏముంది దాని తగ్గట్టు మనం పనిచేయడానికి రెడీ ఉన్నాం. ఇంకొకటి నాకు ఇన్ఛార్జ్గా ఇచ్చినందుకు నా ఆలోచన ఏంటంటే అక్క పెట్టిన పంచధాన్యం దాన్ని కంపల్సరీ మనం పబ్లిక్లకు తీసుకోవాలన్న ఆలోచన. దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయని దాంతో బెనిఫిట్స్ ఏంది, సామాజిక తెలంగాణకి ఎట్లా బెనిఫిట్స్ అయితే అని ఆ పాయింట్ని తేవడము పబ్లిక్లో నా కోరిక. దాని తగ్గట్టే దాన్ని పని చేసుకుంటూ ప్రతి ఒక్క చిన్న విషయం నుంచి ఏ ఇష్యూ వచ్చినా ప్రతి దానికి నేను ఇన్వాల్వ్ అయ్యి ఈ 5 ప్రామిసెస్ లేకపోతే పంచదానం ఏదైతే అక్క చెప్పినా అది కాకుండా ప్రజల్లో ఉన్న నార్మల్ సమస్యలను కూడా ప్రతిరోజు ఎక్కడి నుంచి కంప్లైంట్ వచ్చినా ఏ ఇష్యూ జరుగుతున్నా అంటే పోయి దాన్ని హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాను. పార్టీని తీసుకెళ్లాల అది కంపల్సరీ చేస్తాము. ఏదున్నా తెలంగాణ రక్షణ సేన తొలి మహిళగా ఆమె సీఎం కావాలని మా కోరిక. జై తెలంగాణ. జై తెలంగాణ.